బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని బూర్గుల గ్రామ శివారులోని పరిశ్రమలో పేలుడు సంభవించింది. సౌత్ గ్లాస్ పరిశ్రమలో కంప్రెషన్ పేలింది. ఇక ఈ ప్రమాదంలో 6 ప్రాణాలు కోల్పోగా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పేలుడు ధాటికి కార్మికుల మృతదేహాలు ఛిద్రమై చెదురుగా పడిపోయాయి. గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో పేలుడు సంభవించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హరీష్ శంకర్ అందిస్తారు. హరీష్ శంకర్, ఈ పేలుడుకి సంభవించడానికి గల కారణాలు ఏంటంటే కంప్రెషర్ పేలడానికి కారణం ఏంటి? ఒక పక్కన క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉన్న నేపథ్యంలో ఈ టైంలో కంప్రెషర్ పేలడం, అందులోనూ చాలామంది మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉండటం దేనికి సంకేతం? ఏం చెప్తున్నారు? సునీల్, రంగారెడ్డి జిల్లా షాద్నగర్ కాన్స్టిట్యూన్సీ పరిధిలో ఉన్నటువంటి బూరుగుల గ్రామ శివారులో ఉన్నటువంటి ఒక ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదము సౌత్ గ్లాస్ ఫ్యాక్టరీగా ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీలో సాయంత్రం 4:30-5 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికుల్లో దాదాపు 8 నుంచి 10 మంది వరకు మృత్యువాత పడినట్లు కూడా సమాచారం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపు 250 మంది పైచులకు కార్మికులు ఇందులో పనిచేస్తున్న స్థితి ఉంది. అయితే గత కొద్ది రోజులుగా రెగ్యులర్ గా స్ట్రిక్ట్ వైజ్ గా ఇదంతా డ్యూటీ చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆ గ్యాస్ కంప్రెసర్ లీక్ అయ్యి ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుని ఒకవైపు ఫ్యాక్టరీ యాజమాన్యం చెప్తున్న నేపథ్యంలోనే కార్మిక సంఘాలు మాత్రం ఇది ఆ ఫ్యాక్టరీ యజమానుల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ప్రమాదాలు పునరావృతం నుంచి కూడా వాళ్ళంతా చెప్తున్న సూచన. మొత్తంగా ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి యాజమాన్యం మాత్రం ప్రస్తుతానికి అయితే 5 మంది మృతి చెందారని చెప్తున్న నేపథ్యంలోనే మరోవైపు కార్మిక సంఘాలు దాదాపు 8 నుంచి 10 మంది వరకు మృతి చెందారని చెప్పి కూడా వాళ్ళంతా చెప్తున్న సూచన. ప్రస్తుతానికి అయితే దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ప్రకారం చూసే మాత్రం దాదాపు 8 మంది మృతి చెందినట్టు కూడా మనకు ప్రాథమిక సమాచారం ఉంటుంది. అయితే కేసు నమోదు చేసుకుంటే పోలీసులు ప్రస్తుతం ఆ ఫ్యాక్టరీ వద్దకు చేరుకొని ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఎలాంటి చర్యలు చేపట్టాలనే ఒక ఉద్దేశంతో ఉన్నటువంటి ప్రస్తుతానికి స్థానిక ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ దీనిపై స్పందించడం జరిగింది. ప్రభుత్వానికి దీని ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా ఏదైతే షాద్నగర్ కాన్స్టిట్యూన్సీ పలు ఫ్యాక్టరీలో కూడా ఈ యొక్క ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలోనే ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఇతర రాష్ట్రాల నుంచి వలస కార్మికులు ఇక్కడికి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళంతా కూడా ఈ రోజు దాదాపు 250 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అయితే ఒక్కసారిగా 4-5 గంటల సమయంలో ఈ యొక్క ప్రమాదం చోటేసుకుందని కూడా అక్కడ ఫ్యాక్టరీ ఏమని చెప్తున్న నేపథ్యంలోనే మృతుల సంఖ్య పెరిగే అవకాశాల నుంచి కూడా వాళ్ళంతా అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే 5 మాత్రం మృతి చెందిన వైపు వాళ్ళు ఫ్యాక్టరీ యాజమాన్యం చెప్తుంటే మరోవైపు కార్మిక సంఘాలు మాత్రం 8 నుంచి 10 మంది దాకా మృతి చెందారు. అయితే మృతి చెందిన కుటుంబ సభ్యులకి సమాచారం అందించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి వాళ్ళంతా కూడా ఒక్కొక్కరిగా ఇక్కడ చేరుకుంటున్నారు. ఆ మృతి చెందినటువంటి ఏవైతే డెడ్ బాడీస్ ఉన్నాయో వాటన్ని కూడా తీసుకున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇక్కడ డెడ్ బాడీలన్నీ కూడా తిరిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ డెడ్ బాడీలన్నీ కూడా షాద్నగర్ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించి వాళ్ళ కుటుంబ సభ్యులు అప్పగిస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే పెద్ద ఎత్తున కూడా కుటుంబానికి సంబంధించినటువంటి ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో మృతి చెందినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ చేరుకొని వాళ్ళంతా కూడా రోధిస్తున్న సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా ప్రభుత్వం కావచ్చు, ఇటు యాజమాన్యం ఎటువంటి చర్యలు చేపడతారు, ఈ కుటుంబాలను ఏ విధంగా ఆదుకుంటారని చెప్పి ఒక ఉత్తరమైన వాతావరణం కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో వీరపల్లి శంకర్ స్థానిక ఎమ్మెల్యేతో పాటు జూపల్లి కృష్ణారావు దీనిపై స్పందించే అవకాశం అయితే ఉన్నట్టు కూడా ప్రజలకు తెలుస్తున్నటువంటి సిచ్యువేషన్. రైట్ హరీష్ శంకర్, కీప్ అప్డేటింగ్ us శంకర్. థ్యాంక్ యూ. ఇక్కడ బూర్గుల శివారులో సౌత్ గ్లాస్ కంపెనీ అని అక్కడ గ్లాస్ కంపెనీలో ఒక బ్లాస్ట్ జరిగింది. సో ఇక్కడికి ఒక 12 మందిని తెచ్చారు. 12 మంది సివియర్లీ ఇంజూర్డ్ వాళ్ళు. సో అందులో ఒక 8 మందికి పైననే అంటే గ్లాస్ చిన్న పీసెస్ అన్ని గుచ్చుకొని బాడీ ఫేసెస్లో హెడ్లో అలా ఉన్నారు. సో వాళ్ళకైతే పెద్దగా ఇబ్బంది ఉండదు. ఇంకా కొంతమందికి గ్లాస్ పీసెస్ తోటి కట్ అయ్యింది. ఒక అతనికి చేయి దగ్గర నరం కట్ అయింది, ఇంకో పేషెంట్కి కాలు దగ్గర నరం, ఒక పేషెంట్కి హెడ్ ఇంజరీ ఉంది, ఒక పేషెంట్కి కడుపులో బాగా సివియర్గా పెయిన్ ఉంది. మోస్ట్లీ లోపల లివర్కి ఏమైనా తగిలిందేమో డౌట్ ఉంది. సో బట్ అదర్వైజ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన 12 మంది కూడా ఆల్మోస్ట్ సేఫ్. ఒక పేషెంట్ వచ్చే వరకే డెత్ అయ్యాడు. సో అతన్ని డెత్ డిక్లేర్ చేసి పంపించేసాను. మిగతా వాళ్ళకి ప్రజెంట్గా ఇక్కడ ఉన్న వాళ్ళైతే అవుట్ ఆఫ్ డేంజర్ అనే చెప్పవచ్చు. మధ్యాహ్నం సుమారుగా 4 గంటలకు బూర్గులు ఆవరణలో ఉన్నటువంటి సౌత్ గ్లాస్ పరిశ్రమలో పెద్ద ఎత్తున ప్రమాదం జరిగింది. పీవీబీ ఇంక్లూ అనే ఒక
పరికరం అంటే అందులో ఉన్న గ్యాస్ పరికరం పగిలి దాదాపుగా ఒక 10 మంది వరకు కార్మికులు అందులో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక 10 మందికి పెద్ద ఎత్తున గాయాలు కూడా అవ్వడం జరిగింది. వారికి ప్రైవేట్ హాస్పిటల్కు యాజమాన్యం తరలించని మాకు చెప్తా ఉన్నారు. పోలీస్ యంత్రాంగం కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు ఒక 8 నుంచి 10 మంది చనిపోవచ్చని అంచనా చెప్తా ఉన్నారు. అయితే తక్షణమే చనిపోయిన కుటుంబానికి కంపెనీ యాజమాన్యం 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఏఐటీయూసీ సిఐటీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. తక్షణమే కంపెనీ యాజమాన్యం దిగి వచ్చి చనిపోయిన కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తాం. నా పేరు హేమంత్. నేను మెకానికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశా. ఈ మ్యాక్సిమం ఈ కంపెనీలో ఒక 250 మెంబర్స్ వర్క్ చేశారు. ఇన్స్టెంట్ ఏంటంటే ఒక ఆటోక్లేవ్ అనే మిషన్ వెళ్ళిపోవడం జరిగింది. దాంట్లో 1200 బార్ గ్యాస్ ఉంటుంది. అది ఆపరేటర్ సిద్ధంగా ఎట్లయింది అనేది మనకి కన్ఫర్మ్ తెలియదు. ఒక 3 మెంబర్స్ ఏమో బాడీలు ఏమో లోపల ఉన్నాయి, 3 మెంబర్స్ ఏమో హాస్పిటల్ తీసుకుపోయారు. చాలామంది దెబ్బలు తాకినాయి. అందాక 4:30కి జరిగింది ఇది.